అంటే మా భౌతిక సమస్యలు అంటే మన ముందున్నవి ఏంటి అంటే వరి తర్వాత వరి, వరి తర్వాత వరి వేసే వాళ్ళకి ముందుగా ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని నేలలు భూమి పై పొర అనేది గట్టి పడిపోతుంది. అంటే మనం ఎక్కడైతే నేల దున్ని పెడతామో అడుగు భాగంలో గట్టి పొర ఏర్పడి నీళ్ళు ఇంకకుండా ఏర్పడడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ చెరువుల కింద, కాలువల కింద పండించే వాళ్ళకి ఏమవుతుందంటే మురుగునీటి సమస్య ఏర్పడుతుందనమాట. ఈ విధంగా ఏర్పడిన వాటిని మనం ఏం చేయాలి అనంటే ఎక్కడైతే మురుగునీటి సమస్య ఉందో దానికి మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకొని తద్వారా మనము సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కంటిన్యూస్గా నీరు పెట్టకుండా ఆరుతడి పద్ధతిలో కూడా వరి పండించుకుంటే కొంతమేర మనకి హైడ్రోజన్ సల్ఫైడ్, మనకు సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి వస్తుంది అనమాట వరిలో. ఈ ప్రాబ్లం గురించి కూడా మనం మన ఈ సమస్యని అధిగమించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే భూమి లోపల గట్టి పొర ఏర్పడుతుందో దానిని మనము కొంచెము చెరువు మట్టి అట్లాంటిది వేసుకొని, అలాగే సేంద్రియ పదార్థం ఎక్కువ మేరలు వేసుకొని, ఎక్కువ లోతు దోవకుండా, ఎందుకంటే వరి అనేది మనకి పై పొరల్లోనే ఉంటుంది, మనకి ఎక్కువ లోతు పోదు కాబట్టి పై పొరనే మెత్తటి రొటవేటర్ అట్లాంటి వాటి మామూలుగా కేజీ వీల్స్ అట్లాంటివి డీప్గా వేయడం వల్ల కూడా బాగా కట్ అయిపోయి మనకి ఏమవుతుందంటే త్వరగా కాలు లోతు కూరిపోవడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే మెట్ట పంటలు వేసే కొన్ని వర్షాకాలంలో వచ్చే వర్షానికి మనకి ఒండ్రు, బంకమన్ను, మిలితాలు అన్నీ కూడా పేరుకుపోయి మనకి లోపలి పొర కానీ పై పొర కానీ గట్టి సమస్యలు ఏర్పడుతుంది. అలాగే అంతేకాకుండా నేల కోతకి కూడా గురవుతుంది. ఎందుకంటే మనకి ఒకటేసారి వర్షము ఎక్కువ మోతాదులో వస్తుంది. ఒకటేసారి 50 mm 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు నేల ఎక్కువ మేర కోతకు గురి అవుతుంది. ఇలాంటి సమయంలో మనకు కాంటూర్ కల్టివేషన్, కాంటూరు సాగు అనేది చేయడం వల్ల ఏమైందంటే ఏటవాళ్ళకి అడ్డంగా మనకు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకి కొంతమేర నేల కోత అరికట్టవచ్చు.